ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను గెంచి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరం 3వ నెల 24వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు. కీర్తన గ్రంథము 9వ కీర్తన 10వ శరణమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి నీకున్నటువంటి ఆపదను బట్టి, నీకున్నటువంటి కష్టాన్ని బట్టి, నీకున్నటువంటి ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి ఈ విధంగా సరే ఎవరినైనా నువ్వు ఆశ్రయించవచ్చు. ఒకవేళ నీవు ఎవరినైతే ఆశ్రయించావో వారు నిన్ను మోసం చేసి ఉండొచ్చు, నేను ఎగతాళి చేసి ఉండొచ్చు. నీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి, ఇబ్బందులను బట్టి వాళ్ళు నిన్ను చాలా దూషించి ఉండొచ్చు. ఒకవేళ నీ మనసు నలిగిపోతూ ఉంటుంది, నీ మనసులో చాలా బాధ కలుగుతూ ఉంటుంది. యేసే అంటున్నాడు, ఆ వాక్యము ద్వారా నువ్వు చూసినట్లయితే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని వెన్నడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ నువ్వెవరినైతే నువ్వు ఆశ్రయించావో వారు ఒకవేళ నిన్ను విడిచి వెళ్ళిపోయారేమో, కానీ దేవుడు అంటున్నాడు వాక్యం ద్వారా, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఈరోజు నిన్ను ఎవరైతే విడిచిపెట్టకుండా నిన్ను హద్దుకొని ఉంటానని, నిన్ను ఆశ్రయించినటువంటి వారిని విడిచిపెట్టకుండా ఉంటానని అంటున్నారు, మరి ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు వెంబడిస్తే ఆయన నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీకున్న సమస్యలు తీర్చేవాడు, నీకున్నటువంటి ఇబ్బందులు తీర్చేవాడు, నీ జీవితానికి సంతోషమును, ఆనందమును ఆయన కలగజేసేవాడు. నీ జీవితంలో నలిగిన హృదయాన్ని ఆయన సంతోషంగా మార్చేవాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపణ యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలైన జీవాధిపతిన తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించిన మీ హస్తం తోడుగా ఉంచండి తండ్రి యేసు. దేవానికి వందనాలు. నాయకుల అధికారులు మంచి వంతరంపండి, సరిహద్దులో సైనికులు మంచి వంతరంపండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరుగులు తినంపండి తండ్రి ప్రభా. ఎంతోమంది యవనస్తులు ప్రభా అనేక రీతిగా చెడిపోతున్నాను నేను, ప్రేమను ముసుగులో పడి త్రాగుడికి, గంజాయికి, పాన్ పరాకి, డ్రగ్స్ వల్ల ఎంతోమంది చెడిపోతున్నారు తండ్రి. బిడ్డలందరినీ కూడా ప్రభా తండ్రి నీ జాలుగల హృదయతో, మనసుతో వాళ్ళని రక్షించుకొని తండ్రి ఆ చెడు వ్యసనాల మీద అసహ్యం కలిగించిన ఆయన దావీదుగా తండ్రి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతరం పండి, వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచిన తండ్రి. వారు రాకపోకలు తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థన తండ్రి, నీ కాపుదల ఉంచమని ప్రార్థన తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి చదువుకుని బిడ్డల విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం, చక్కగా చదువుకుని పాస్వర్డ్ కృప దయచేయండి ప్రభా. ఇదిగో పరీక్షలు రాస్తూ ఉన్నారు తండ్రి, చక్కగా ప్రభా రాసి పాస్వర్డ్ కృప దయచేయండి తండ్రి నాయన. ఇదిగో తను చదువుకుని ఎంతమందికి ఉద్యోగాలని దయచేయండి తండ్రి. మా దేశ పాడి పడినంత మీరు ఆశని దీవించండి ఆయన. హాస్పిటల్ రూమ్స్, హాస్పిటల్ జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేయండి తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చండి, గర్భఫలం లేని వారికి గర్భం తెచ్చండి, గర్భిణీ సుఖం డెలివరీ తెచ్చండి, తల్లి బిడ్డ క్షేమ తెచ్చమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభావ. ప్రతి సేవకులు వారి కుటుంబం, బిడ్డల సంఘం, పరిచయాలంతా కూడా మీరు ఆశ్రయించమని ప్రార్థించమని కొందారు. ఇదిగో తండ్రి నెల మొదలుకొని జూన్ నెల వరకు తండ్రి ప్రభావ ఎక్కడ ఒక చోట సభలు జరుగుతుండగా ప్రభావ సభలు ఆశీర్వాదకరంగా జరిగించుకొని, దీవెనకరంగా జరిగించుకోమని ప్రార్థించడానికి స్తోత్రాలు చెల్లిస్తున్న బాబుని కొందరు తండ్రి. ఆయన నీకు వందలు తండ్రి ప్రభావ. దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి మనకు మాత్రం మహిమ తెచ్చుకొని యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.